హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తారాస్ వరల్డ్ 3. ఈరోజు పిల్లల కోసం వెజ్ నూడిల్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి. గిన్నెలో లీటర్ వాటర్ని యాడ్ చేశాను. అందులో కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో 200 గ్రామ్స్ నూడిల్స్ని యాడ్ చేసి నూడిల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. నూడిల్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాయండి. ఇప్పుడు వీటిలోని వాటర్ని వంపేసి జల్లెడకేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నూడిల్స్ మీద కొన్ని నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఈ నూడిల్స్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా కలుపుతున్నానండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యాప్సికమ్, బీట్రూట్ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. వెజిటేబుల్స్ కొంచెం మెత్తగా మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసిన నూడిల్స్ని యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న నూడిల్స్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ని అయితే యాడ్ చేస్తున్నానండి. నూడిల్స్లో వచ్చిన మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్పైసీగా ఉండటానికి ఇంట్లో తయారు చేసిన ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా పొడిని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. ఎంత సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి నచ్చే విధంగా వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.